సంతోషం సమాధానమే నా యేసుని సన్నిధి. ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా, నాకది ఎంతో మేలయ్యా. ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా, నాకది ఎంతో మేలయ్యా. సంతోషం సమాధానమే యేసయ్యా. ధనరాశులెన్నున్నా భాగ్యాలు ఎన్నున్నా నీ సన్నిధిలో సంతోషం మాకు చాలయ్యా. నీ సన్నిధిలో ఆనందం మాకు చాలయ్యా. ధనరాశులెన్నున్నా భాగ్యాలు ఎన్నున్నా నీ సన్నిధిలో సంతోషం మాకు చాలయ్యా. నీ సన్నిధిలో ఆనందం మాకు చాలయ్యా. వేదనలేని నీ సన్నిధానం, బాధలు లేని నీ సహవాసం. వేదనలేని నీ సన్నిధానం, బాధలు లేని నీ సహవాసం. మాకు ఇలా చాలయ్యా మా యేసయ్యా, మాకు ఇలా చాలయ్యా మా యేసయ్యా. సంతోషం సమాధానమే నా యేసుని సన్నిధి. ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా, నాకది ఎంతో మేలయ్యా. యేసయ్యా ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా, మాకది ఎంతో మేలయ్యా. సంతోషం సమాధానమే యేసయ్యా. బంగారమెంతున్నా భవనాలు ఎన్నున్నా నిజమైన ఆనందం మాకు లేదయ్యా. నిజమైన సంతోషం మాకు లేదయ్యా. బంగారమెంతున్నా భవనాలు ఎన్నున్నా నిజమైన ఆనందం మాకు లేదయ్యా. నిజమైన సంతోషం మాకు లేదయ్యా. నీ యందే మాకు స్థిరమైన నివాసము, నీ యందే మాకు నిత్యమైన ఆనందము. నీ యందే మాకు స్థిరమైన నివాసము, నీతోనే మాకు నిత్యమైన ఆనందము. నీవు
ఉంటే చాలయ్యా మాకన్నీ నీవయ్యా, నీ ఉంటే చాలయ్యా మాకన్నీ నీవయ్యా. సంతోషం సమాధానమే నా యేసు నీ సన్నిధి, ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా నాకది ఎంతో మేలయ్యా. యేసయ్యా ఏమి ఉన్న లేకున్నా నీ ఉన్న చాలయ్యా నాకది ఎంతో మేలయ్యా. సంతోషం సమాధానమే యేసయ్యా. హల్లెలూయా. దేవుడిని ఆరాధించుకుందాం. అందరూ ఆరాధన చేసుకుందామండి. హల్లెలూయా. హల్లెలూయా. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరిదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరిదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా హోసన్నా
గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. అడుగులు తడబడిన నీ కృపతో సరి చేసితివి. అడుగులు తడబడిన నీ కృపతో సరి చేసితివి. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివి. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివి. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా 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 రానున్న రాజుకే. అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే. చెప్తామా? అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే. మృతతుల్యమైన సారా గర్భమును జీవింపజేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. మృతతుల్యమైన సారా గర్భమును జీవింపజేసిన నీకే. నిరీక్షణే లేని నా జీవితానికి ఆధారమైన నీకే. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో దినములు అయినా నీవిస్తావయ్యా వాగ్దాన ఫలములు. ఆగిపోవచ్చయ్యా జీవితం ఎన్నో
నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే అవమానమెదురైనా అబ్రహాము బ్రతుకులు ఆనందమిచ్చిన నీకే నమ్మదగిన దేవుడని నీ వైపు చూచుటకు నిరీక్షణనిచ్చిన నీకే కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యముల్ ఆశ్చర్యరీతిగా కోల్పోలేదయ్యా జీవితం నిన్నే చూడగా జరిగిస్తావయ్యా కార్యముల్ ఆశ్చర్యరీతిగా అయ్యా వందనాలు అయ్యా వందనాలు అందరూ అయ్యా వందనాలు నీకే అయ్యా వందనాలు అయ్యా వందనాలు అయ్యా వందనాలు నీకే హల్లెలూయా. స్తోత్రం మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన తండ్రి, నాయన నీ ఆరాధనలో ప్రభా ప్రతి ఒక్కరూ ప్రభా నాయన నీ సన్నిధానానికి వచ్చి ప్రభా నాయన ప్రభా ప్రతి ఒక్కరు స్తుతించుటకు, ఆరాధించుటకు, అయా నిన్ను మహిమపరచుటకు, అయా యోగ్యులం కానప్పటికీ ప్రభా మమ్మల్ని యోగ్యునిగా చేసి అయా మమ్మల్ని ఎంచుకుని ప్రభా నాయన నీ సన్నిధానంలో తీసుకొచ్చి ప్రభా నిన్ను ఆరాధించుటకు అయా సమయం ఇచ్చినందుకు వందనాలు. అయా గడిచిన వారం నుంచి వారం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడావు. అయా క్షేమంగా తీసుకొచ్చావు. అయా వ్యాధి బాధల్లోని, ఇబ్బందుల్లోని, ఇరుకుల్లో ఉన్నప్పుడు అయా నేనున్నానని మాతో మాట్లాడి మాకు తోడుగా నిలిచినటువంటి గొప్ప దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయా నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా నాయన, నీకే వందనాలు. అయా ప్రభా నాయన ఎన్నో ఇరుకుల్లో ఉన్నప్పుడు నాయన మీరు మమ్మల్ని లేవనెత్తారు ప్రభా. ఆయన మనుషులు ఏ పాటి వారు అయా నాయన గొప్ప దేవుడు. అయా నాయన ఈ సృష్టిని సృజించినటువంటి గొప్ప దేవుడు. అయా ప్రభా తోడుగా ఉండండి ప్రభా నాయన, మొదటి నుంచి చివరి వరకు తోడుగా ఉన్నావు ప్రభా. ఆరాధనలో తోడుగా ఉన్నావు అయా ప్రభా. నీ దాసుడు అయా నాయన మా నాయన నూరంతల ఆత్మను, నీ పరిశుద్ధ ఆత్మను నాయన నీ దాసునిపై ఉంచి ప్రభా నాయన నీ మాటలు మాట్లాడుతున్నప్పుడు ప్రతి ఒక్కరు హృదయాల్లో అయా తేటగా నాయన మాట్లాడేటట్టు నాయన ఆ మాటల ద్వారా ప్రతి ఒక్కరూ నాయన ప్రభా నాయన ఈ లోకంలో జీవించేటట్టు నేను సహాయం చేయండి. మనుషులు మాట్లాడితే ఏ విధమైన ప్రయోజనం ఉండదు, మనుషులు మాట్లాడితే నాయన ఏ విధమైనటువంటి ఉపయోగాలు ఉండవు. కానీ ప్రభా నా దేవా, నా ప్రభా నువ్వు మాట్లాడితే స్వస్థత, నువ్వు మాట్లాడితే ప్రభా జీవం ఉంటుంది ప్రభా. అయా నీ జీవం గల మాటలను నాయన మనుషులను బ్రతికిస్తాయి ప్రభా. నాయన ఈ ప్రపంచంలో నాయన ఏ మందులు కూడా నాయన మనుషులను బ్రతికించలేవు. కానీ ఏసయ్యా నీ మాట ద్వారా నాయన స్వస్థత, నీ మాట ద్వారా ప్రభా నాయన అద్భుతాలు, ఆశ్చర్య క్రియలు జరుగుతాయి ప్రభా. నాయన తోడుగా ఉండండి. నీ దాసుని నాయన నిలువపై సిలువ చాటును మరుగుపరిచి అయా నీ వాక్కును వినిపించమని నాయన ప్రతి ఒక్కరు నాయన హృదయాలను సంధించమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు దినంలో మనం దేవుని ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన ఈ యొక్క మంచి ఆధిక్యతను బట్టి ప్రభుని స్తుతించుకుంటున్నాం. మరి ఏప్రిల్ నెల మొదటి ఆదివారంలోనికి ప్రభు మనల్ని తోడుకొచ్చారు. గడిచిన 3 నెలల్లో ప్రభు తన మహాకృపను బట్టి మనల్ని కాచి కాపాడి ఆయన భద్రపరిచారు. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించవలసిన వారమైంటున్నాం. మరి మొదటి ఆదివారం ప్రభు బలలో మనం పాలు పంపులు పొందాము. మరి ఇక్కడ ధవళేశ్వరంలో మన ప్రియులు చలపతిరావు గారి గృహం దగ్గర జరుగుతున్న ఈ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఇంకా మన ప్రియులు చాలామంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం వారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యాన్ని మరి విందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుదామండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం.
ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా ప్రవక్త గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నిజంగా మన ప్రభు ఎవరంటే ఆయన కార్యాలు చేసే దేవుడు. అవునా కదా? చెప్పండి. అందుకే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు ఆలోచింపరా? చూడండి, కొంతమంది వాక్యం విన్న తర్వాత అలా అంటారు, ఏమండి ఎప్పటి నుంచో ఈ మాట వింటున్నామండి, దేవుడు నూతన క్రియ చేస్తానంటున్నాడు, మరి ఎప్పుడు చేస్తాడండి, ఇప్పుడు వరకు జరగలేదండి అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు శుభవార్త ఏంటో తెలుసా? ఇప్పుడే అది మొలుచును. దేవునికి స్తోత్రం. ఇప్పుడే అది మొలుచును, దాన్ని మీరు ఆలోచింపరా? ఆలోచించాలి. దేవుని కార్యాలు, ఆయన మాటలు, ఆయన విషయాలు మనం ఆలోచిస్తున్నప్పుడు చాలా మరి ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఏం చేస్తున్నాడు అంటే నూతన క్రియ చేయుచున్నాను అన్నాడు కదా. ఇప్పుడు ఆయన బైబిల్లో కొన్ని విషయాలు మనం చూద్దాం, ఆయన ఏమేమి చేస్తారు అనే విషయాలు చూడండి. ఎందుకంటే ఆయన ఎందుకు చేయగలడు అంటే సృష్టికర్త. దేవునికి స్తోత్రం. సృష్టికర్త, క్రియేటర్, అన్నీ చేయగలడు. అవునా కదా? ఏమంటే ఆయనకి ఇంకోళ్ళు ఎవరో చేయక్కర్లేదు, ఆయన సమస్తాన్ని చేయగలడు. ఎందుకంటే ఆకాశం, భూమి, అందులో సమస్తం అన్నీ కూడా ఆయన కలగజేశాడు. యోహాను సువార్తలో ఉంటుంది, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఇప్పుడు కనబడే అన్నీ కూడా ఆయన వల్లే కలిగాయి. మనం అనుభవిస్తున్నవన్నీ కూడా ఆయన చేసినవే. ఏమండి మరి చూడండి, ఈ భూమి మీద మనం నివాస యోగ్యముగా ఉంటున్నామంటే కారణం ఆయన ఈ భూమిని నివాసయోగ్యంగా చేశాడు. అదే మనం చంద్రమండలంలో ఉంటామంటే అక్కడ ఉండగలమా? సూర్యమండలంలో ఉండాలంటే ఉండగలమా? ఉండలేము. అక్కడ గాలి లేదంటే అక్కడ నీళ్లు, ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. అక్కడ అన్నీ కూడా ఉండవు. కానీ ఇక్కడ ఈ భూమి అనే గ్రహం మీద ప్రభు ఏం చేశాడంటే అన్నీ ఇక్కడ ఉంచాడు. అర్థమైందండి? మానవుడు నివసించడానికి కావలసినవన్నీ కూడా భూమి మీద ఏర్పాటు చేశాడు. అందుకే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 27వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుదాం. 27వ అధ్యాయం 3వ వచనం. యెహోవాను నేను దాన్ని ఏం చేస్తున్నాను? కాపు చేయుచున్నాను, నీరు కట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము దాన్ని నేను కాపాడుచున్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చేస్తాడంటే యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. అంటే కాపు చేయడం అంటే అర్థం ఏంటి చెప్పండి? కాపు చేయుచున్నాను అంటే అర్థం ఏంటి? భద్రత. దేవుడు భద్రత ఇస్తున్నాడు. చూడండి, అందుకే మీరు సెక్యూరిటీ గార్డుల్ని అచ్చమైన తెలుగులో ఏమంటారంటే కావలివారు అంటారు. ఏమంటారు? కావలివారు అంటే వాళ్ళు కాపలా కాస్తున్నారు అక్కడ. దేనికి చెప్పండి? ఆ బ్యాంకుకో, లేకపోతే అక్కడ ఉన్న ఆ యొక్క షాప్కో, షాపింగ్ మాల్కో, కొన్ని ఉంటాయి కదా, నైట్ క్లోజ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కాపలా ఉంటారు. అవునా కదా? ఏమంటే వాళ్ళు ఏమంటారంటే సెక్యూరిటీ గార్డులు అంటారు. అచ్చమైన తెలుగులో ఏమంటారంటే కావలివారు అంటారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, యెషయా ప్రవక్త గారి ద్వారా తెలియజేస్తే ఏమంటున్నాడు తెలుసా? నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము దానికి నేను నీరు పెట్టుచున్నాను, ఎవడు దాని మీదకి రాకుండానట్లు దివారాత్రము నేను దానిని కాపాడుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, దివారాత్రం అంటే అర్థం ఏంటి? డే అండ్ నైట్. డే అండ్ నైట్ ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఎవడు మన మీదకి రాకుండా. అంటే దాని అర్థం ఏంటంటే ఏ కీడు రాకుండా, ఏమండి ఏ ఆపద రాకుండా ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన కాపాడుచున్నాడు. నేను కాపు చేయుచున్నాను. నిజంగా చూడండి, మనం ఒకవేళ ఈ మాట చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, కొన్ని తోటలు వేసుకుంటారు. తోటలు ఏమంటే మామిడి తోట, సపోజ్ మామిడి తోట, కొబ్బరి తోట ఇలా వేసుకున్నప్పుడు ఆ తోటలో మరి ఆ చెట్లన్నీ కూడా కాపు కాస్తున్నప్పుడు దొంగలు వాటిని ఎత్తుకుపోకుండా ఏం చేస్తారు తెలుసా? కాపలా పెట్టుకుంటారు. ఏమండి అదే కాయలు లేని చెట్లకి ఎవరు కాపలా పెట్టుకోరు. దానికి ఏమున్నాయి చెప్పండి? ఫలాలు ఉన్నాయి కాబట్టి ఆ చెట్టుకి కాపుదల కాస్తూ ఉంటారు. ఆ తోటకి. అర్థమైందా? దొంగలు వచ్చి వాటిని ఎత్తుకుని పోకుండా వాళ్ళు కాపాడుతుంటారు. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నేను కాపు చేయుచున్నాను. అంటే శత్రువైన సాతాను మన మీదకి రాకుండా, మనల్ని దొంగిలించకుండా, లేదా మన దగ్గర ఉన్న
ఆ దేవునికి ఇష్టమైన ఆ యొక్క తలంపులు లేదంటే ఆ యొక్క విషయాలను దొంగిలించకుండా, దైవ సంబంధమైన దొంగిలించకుండా ఆయన ఏం చేస్తున్నాడు? కాపు చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. అంటే మన పట్ల ఆయనకి ఏముందో తెలుసా? బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం. మనం ఆయన పట్ల బాధ్యత కలిగి ఉన్నాం అసలు చెప్పండి? ఆయన అయితే మన పట్ల ఏం కలిగి ఉన్నాడు? బాధ్యత కలిగి ఉన్నాడు. దివారాత్రము నేను దానిని కాపాడుచున్నాను. చూసారా, మనల్ని కాపాడువాడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన కునుకడు, నిద్రపోడో. దేవునికి స్తోత్రం. చూసారా ఏమంటే, ఒకవేళ డాక్టర్లు కూడా మనల్ని కాపాడలేకపోవచ్చు, కానీ ఎవరు కాపాడతారు? ప్రభువే. ఈ ఉదయకాల ఈ సాయంకాల సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన నేను దాన్ని కాపు చేయుచున్నాను, దానికి నీరు పెట్టుచున్నాను. ఏమంటే, నీరు అనగా వాక్యము. వాక్యం అనే చోటకి మనం వచ్చినప్పుడు మన జీవితాలు ఫలభరితంగా ఉంటాయి, మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అందుకే మొట్టమొదటి మాట ఆయన ఏమంటున్నాడంటే, నేను దాన్ని కాపు చేయుచున్నాను. ఎలా కాపాడుతున్నాడంటే, దివారాత్రము ఎవడు నీ మీదకి రాకుండా దివారాత్రము నేను ఏం చేస్తున్నాను? కాపాడుతున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి. మన పట్ల ఆయనకు ఏముందంటే ఒక బాధ్యత ఉంది. ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, ఆయన ప్రాణం పెట్టి మనల్ని రక్షించారు కనుక మన మీద ఆయనకి ఏముంది చెప్పండి? బాధ్యత ఉంది. దేవునికి స్తోత్రం. ఏమండి, మనకున్న వస్తువులను మనం చూసుకోమో చెప్పండి? మనకి సపోజ్ ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటిని మనం శుభ్రం చేసుకోమా? ఏమండి, ఆ ఇల్లు ఒకవేళ పెయింట్లన్నీ పాడైపోయి పాతబడిపోతుంది ఇల్లు, అప్పుడు ఎందుకులే అండి అస్తమానం వేయించడం, పెయింట్లు పోతే పోనేయండి అంటామా చెప్పండి? అయ్యయ్యో ఇల్లు పాడైపోతుంది అని చెప్పి శుభ్రంగా దాన్ని ఏం చేస్తాం చెప్పండి? బాగా క్లీన్ చేయించి, ఏమంటే పెయింట్లు వేయాలని చెప్పి పెయింట్లు తీసుకొచ్చి వేసేయండి అంటాం. అవును కదా చెప్పండి? అంటే ఆ ఇల్లు బాగుండాలని మనం కోరుకుంటాం. ఎందుకంటే అది మన ఆస్తి కాబట్టి, అది మన సంపద కాబట్టి మనం దాన్ని ఏం చేస్తాం? కాపాడుకుంటాం. అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభువారి ఆస్తి లేదంటే యేసు ప్రభువారి సంపద ఎవరంటే మనమే. ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన చెప్పండి? కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన పట్ల బాధ్యత మనకు లేకపోవచ్చేమో, కానీ మన పట్ల ఆయనకి ఏముందో తెలుసా? బాధ్యత ఉంది. అందుకే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఎంత అద్భుతం అండి. నేను కాపు చేయుచున్నాను. ప్రభు మనల్ని కాపాడుతున్నాడు. ఏమండి, మరి చూడండి, కొంతమంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు కదా, మరి మనం చూస్తే రాజకీయవేత్తలకి, ఏమండి, ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి, ఆ తర్వాత ఏమండి మరి ముఖ్యమంత్రి గారికి, ప్రధానమంత్రి గారికి ఏముంటారు చెప్పండి? వాళ్ళకి నిజంగా సెక్యూరిటీ ఆ గార్డులు చాలా ఇదిగా మరి వాళ్ళు కాపాడుతూ ఉంటారు. అవునా కదా? కానీ మరి మన భారతదేశంలో మొట్టమొదట మరి లేడీ ప్రధానమంత్రి ఎవరంటే మరి ఇందిరాగాంధీ గారు కదా. అంటే నేను అంటాను, ఈ రోజున కాపాడవలసిన వాళ్ళు ఏం చేయట్లేదు, కాపాడలేకపోతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, ఒకవేళ వాళ్ళైనా మనల్ని కాపాడకపోవచ్చేమో, కానీ మన యేసే మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను కాపు చేయుచున్నాడు. ఒకవేళ మనం ఇలా ఉన్నామంటే కారణం ఎవరంటే ప్రభువే. ఇంత ఆరోగ్యంగా, ఇంత క్షేమంగా అన్నీ ప్రభు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఆయన మనల్ని కాపాడుతున్నాడు. లేదంటే ఈరోజు మనం ఉండేవాళ్ళం కాదు. మనకంటే గొప్పవాళ్ళు, గనులు, గొప్పవారు వారు ఈ రోజున ఉన్నారంటారా? లేరు. మరి ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తుంటే న్యూస్లో ఎంతో భయంకరమైన వార్తలు మనం చూస్తూ ఉంటాం. కొన్ని చోట్ల భూకంపాలు, అమెరికాలో ఏదో రాష్ట్రంలో టోర్నడోస్ వచ్చాయట, లేదంటే వేరే ఎక్కడో దేశంలో మరి అక్కడ మనం చూస్తూ ఉంటే భూకంపాలు వచ్చాయని, కొన్ని చోట్ల యుద్ధ వాతావరణాలు, కొన్ని చోట్ల ఏమండి ఆకలి కేకలు వినబడుతున్నాయి. ఏమంటే మరికొన్ని చోట్ల, ఎందుకంటే మన దగ్గరలో ఉన్న బెంగళూరు మనకు దగ్గరలోనే ఉంది కదా, బెంగళూరులో మరి తాగడానికి నీళ్ళు దొరకట్లేదంట. చెప్పండి, ఏం దొరకట్లేదు? నీళ్ళు దొరకట్లేదు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చెప్పుకోవడానికి సిటీలే, కానీ అందులో ఏముంటలేదు చెప్పండి? మరి కావలసిన అవసరాలు మరి ఉండట్లేదు. ఎందుకంటే సిటీ పెద్ద అయిపోతుంది, అక్కడ ఎన్నో ఏమొచ్చేస్తున్నాయి ఏమండి అవసరతలు వచ్చేస్తున్నాయి. నేను అంటాను, మన ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మన పట్ల కాస్తూ
మనల్ని కాపాడుతూ మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమండి, ప్రతి నిమిషం మనకి నీరు పెడుతూ ఉన్నాడు. అంటే వాక్యమనే నీరు మనం వింటున్నప్పుడు, వాక్యమనే నీరు మనం ఏమండి మనం ఆత్మీయ జీవితంలో తీసుకుంటున్నప్పుడు మనము ఆత్మీయంగా ఏమవుతాం తెలుసా? ఫలభరితంగా ఉంటాం. దేవుని స్తోత్రం. ఏమంటే ఫలభరితంగా ఉంటాం. నేను ఒకసారి కోరుకొండ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో అక్కడ ఒక చర్చ్ ఉంటే ఆ చర్చ్కి వెళ్ళాను. అక్కడ వాక్యం చెప్పడానికి. అక్కడ వాక్యం చెప్పిన తర్వాత వచ్చేస్తుంటే వాళ్ళ కాంపౌండ్లో ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు అన్ని చెట్ల కన్నా కొంచెం వెరైటీగా ఉండి కాయలు ఉన్నాయి. ఏమంటే ఇది ఏం చెట్టు అండి అన్నప్పుడు, పాస్టర్ గారు ఇది అంజూరపు చెట్టు అండి అన్నాడు. ఏం చెట్టు? అంజూరపు చెట్టు అన్నాడు. ఏమంటే మీకు ఇక్కడికి ఎలా వచ్చిందండి అంటే, ఎవరో విశ్వాసులు తెచ్చి చిన్న మొక్క నాటారండి, 2 మొక్కలు. ఆ 2 మొక్కలు కూడా పెరిగి పెద్ద అయిపోయి నాకన్నా పెద్దగా ఎత్తుగా అయిపోయినాయి. దానికి కాయలు ఉన్నాయి. ఆ కాయలు చూస్తే వెరైటీగా ఉన్నాయి. ఈ కాయలు ఏంటండి అన్నప్పుడు అతను 2 కాయలు కోసి ఇచ్చారు నాకు. ఆ పాస్టర్ గారు పట్టుకెళ్ళండి అని ఇచ్చారు. ఏమండి, అప్పుడు నేను అన్నాను, ఏమండి మరి దీనికి రోజు నీళ్ళు వేస్తున్నారంటే, రోజు వేస్తామండి. అందుకే ఈ చెట్టు ఏమైంది ఏమండి, మంచిగా ఎత్తుగా ఎదిగింది, మంచి కాయలు కాస్తుంది. దేవునికి స్తోత్రం. చూసారా? అంటే ఒక చెట్టుకి, ఒక మొక్కకి మనం నీళ్ళు వేస్తే అది పెరిగి పెద్దదై ఏం చేస్తుంది? ఏమంటే మంచి ఫలాలు ఇస్తుందా లేదా? ఆత్మీయ జీవితంలో మనం కూడా దేవుని వాక్యమనే నీరు మనం ప్రతిరోజు ఆ వాక్యమనే నీటి దగ్గరికి మనం వస్తుంటే మనం ఏమవుతాం చెప్పండి? ఏమండి, మనం ఎదుగుతూ ఫలిస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రతి నిమిషం నేను దానికి నీరు పెట్టుచున్నాను. ఎవడో నీ మీదకి రాకుండా నేనేం చేస్తాను చెప్పండి? దివారాత్రము నేను నిన్ను కాపాడుచున్నాను అనే మాట మనం చూస్తున్నాం. రెండో మాట చూడండి, ఆయన ఏం చేస్తున్నాడంటే, రెండో మాట మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14 వచనం చదవండి. యెషయా గ్రంథం 41:14. పురుగు వంటి యాకోబు స్వల్ప జనమగు ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చాలండి. దేవునికి స్తోత్రం. యాకోబుతో ఇక్కడ ప్రభు ఆయన మాటలు తెలియజేస్తున్నాడు. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకో, నేను నీకు సహాయము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. రెండో మాట ఏంటో తెలుసా? ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. మనకి ఈ సమాజంలో ఎవరు మనకు సహాయం చేస్తారు? ఎవరు మనల్ని ఆదుకుంటారు? ఎవరు మనకి సహాయకులుగా ఉంటారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప మనకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఈ సాయంకాల సమయంలో అందుకే యాకోబు ఎలా ఉన్నాడంటే, పురుగు వంటి స్వల్పమైన పరిస్థితిలో ఉన్నావయ్యా, నువ్వు భయపడకో, నేను నీకేం చేస్తాను? సహాయము చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏమంటే మనందరికీ సహాయం చేసేది ఎవరో? ప్రభువే. ఆయనకు పేరు ఉంది, ఏంటంటే ఎబినేజరు. చెప్పండి, ఏం పేరు? ఎబినేజర్ అనగా సహాయపు రాయి. ఇంతవరకు మనకు సహాయము చేసెను అని ఎబినేజర్ అని పేరు పెట్టారు ఆయనకి. అర్థమైందా? ఇప్పుడు మన జీవితాల్లో ఎంతవరకు ప్రభు ఏం చేస్తున్నారు? సహాయం చేస్తారు. మనకు కావలసిన ఆహారమును, వస్త్రమును, ఏమండి గృహాన్ని, కుటుంబాన్ని, సమస్తాన్ని మనకు ఆయన ఏం చేస్తున్నాడు? అనుగ్రహిస్తున్నాడంటే మనం ఒకసారి ఆలోచించేయండి, ఎవరు మనకు సహాయం చేస్తున్నారు? ఆలోచించేయండి. యేసయ్య మనకు సహాయము చేస్తూ ఉన్నాడు. ఆలోచించేయండి. అందుకే చూడండి, ఒకసారి మనం చూసినప్పుడు 46వ కీర్తన మొదటి వచనం కూడా మీరు చదివితే, 46వ కీర్తన మొదటి వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పండి, ఎవరండి ఆయన? ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. చూడండి, మనకు అందరూ స్నేహితులు ఉండొచ్చు, అందరూ కూడా బంధువులు ఉండొచ్చు, కానీ ఆపద వచ్చినప్పుడు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటారా? చెప్పండి. ఆపద వచ్చిందయ్యా నాకు రావాలంటే ఎవరు మాట్లాడరు, ఎవరు రారు. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు 46వ కీర్తన ద్వారా, ఆపత్కాలములో ఆయన ఎలాంటి వాడంటే నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదలో మనకి సహాయం చేసేది ఎవరు అంటే యేసయ్య మాత్రం, ఇంకెవరు మనకి సహాయం చేయరండి. ఈ సాయంకాల సమయంలో ప్రియ సహోదరి, ఆయన ఎంత సహాయకుడు, మన జీవితాల్లో ఎంతో ఆయన సహాయం చేస్తున్నాడు. 2013లో నేను బండి మీద మా ఊరు వెళ్ళానండి, యానం దగ్గర చిన్న పల్లెటూరు. వెళ్ళి మళ్ళీ నేను రిటర్న్ వచ్చేస్తున్నాను. వస్తున్నప్పుడు
కరెక్ట్గా మన ఎక్కడంటే రైల్ ట్రాక్ ఉంటుంది అక్కడ కేశవరం దగ్గర రైల్ ట్రాక్ ఉంటుంది. ఆ రైల్ ట్రాక్ దాటి నేను యువతలకు రావాలి అంటే అటు నుంచి ఇలా వస్తూ ఇలా తిరగాలి, కాబట్టి యూటర్న్ తీసుకోవాలి. అలాంటప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇటు పక్క నుంచి కడియం మీద నుంచి వచ్చే ఒక సహోదరుడు పల్సర్ బండి మీద వస్తూ అతనికి బ్రేక్ పడలేదు, నన్ను వచ్చి స్పీడ్గా వచ్చి నన్ను డాష్ ఇచ్చాడు. వెంటనే నేను బండితో పాటు పడిపోయానండి. అటు పక్కకి రోడ్డు పక్కకి పడిపోయాను. వాస్తవానికి నేను రైట్ సైడ్లో పడ్డాను, కానీ లెఫ్ట్ సైడ్ పడితే కనుక నా బెంచి ఏదో ఏ లారీయో కారో బస్సో ఏదో ఒకటి ఎక్కేయాలి అసలు. కానీ దేవుడు ఎంత గొప్ప కార్యం అంటే ఆ టైంలో నేను ఇటు రైట్ సైడ్లో పడిపోయానండి, రోడ్డు ప్రక్కకి పడిపోయిన తర్వాత నాకు వెంటనే కళ్ళు బయలు కమ్మేసాయి. అప్పుడు ఎండాకాలం మే నెల, కళ్ళు బయలు కమ్మేసాయి. ఇంకప్పుడు నేను ఒకటే అనుకున్నాను, ప్రభా నాకు నన్ను కాపాడినాయన అన్నాను అంతే, ఇంకేం అనలేకపోయాను. నేను ఆ మాట చెప్పాను అంతే, నాకు కళ్ళు బయలు కమ్మేసాయి. వెంటనే మేము పడిపోయాం బండి మించి. ఈ లోపల అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళందరూ కూడా ఆగిపోయి గబగబా వాటర్ బాటిల్ పట్టుకుని వచ్చి అందరూ ఏమంటే ముఖం మీద నీళ్లు జల్లి లేపారు. నేను గబగబా కంగారుగా లేద్దామని చెప్పి ఇలా లెగసేటప్పటికి ఈ రైట్ లెగ్ ఫ్రాక్చర్ అయిపోయింది, ఈ కుడికాలు నాకు ఫ్రాక్చర్ అయిపోయిందండి. నేను లేవలేకపోతున్నాను, ఇంకా అలా కూర్చునిపోయాను. అయ్యో నా కాలు ఇరిగిపోయింది అని నేను ఎంతో బాధపడుతుంటే వాళ్ళు అన్నారు, ప్రభు దేవుడే నేను మిమ్మల్ని కాపాడాడయ్యా, ఎందుకంటే ఇంత పెద్ద యాక్సిడెంట్ అసలు చనిపోవాలి, ఎవరైనా తల పగిలిపోవాలా ఏమండి. నేను హెల్మెట్ కూడా పెట్టుకోలేదు ఆ రోజు. అయితే ప్రభు మరి ఆశ్చర్యరీతిగా ఆయన కాపాడారు, ప్రాణం పోకుండా ప్రభు ఈ రోజున మరి ఇక్కడ ఉన్నానంటే కారణం ఏంటో తెలుసా? 2013లో ఆయన నాకు సహాయం చెయ్యకపోతే నేను చనిపోయాను, ఈ రోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ప్రభు ఆయన సహాయం చేయడం ద్వారా నేను బ్రతికాను, ప్రభు యొక్క కృపలో వర్ధిల్లుతున్నాను. దేవునికి స్తోత్రం. చూసారా ఆయన సహాయం ఎంత గొప్పదో. ఏమంటే తల పగిలిపోతే ఏమంటే అక్కడే స్పాట్లో చనిపోవాలి, ఇంకేదన్నా ప్రమాదం జరిగితే చనిపోవాలి, కానీ ప్రభు తన సహాయాన్ని పంపించి నన్ను కాపాడి భద్రపరిచారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన ఎవరండి? సహాయకుడు. చాలామంది మనకు సహాయం చేస్తారంటారు, కానీ వాళ్ళు ఆపదొస్తే వాళ్ళు కనపడరు. కానీ మన స్నేహితుడు ఉన్నాడు చూసారా, ఎవరు తెలుసా ఈ స్నేహితుడు? యేసయ్య అనే మన స్నేహితుడు ఉన్నాడు. ఈయనైతే మనకి ఆపదలో ఏం చేస్తాడో ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి 121వ కీర్తనలో కూడా మనం చదివితే 121వ కీర్తన 1-2 వచనాలు చదవండి. 121:1-2 మనం చదివితే, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరండి? భూమి ఆకాశములను సృజించినవాడు, భూమిని ఆకాశమును కలగజేసిన వాడు, మనకు సహాయం చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఏమండి మనకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? ఒక మనిషి కాదు, ఏమంటే ఒక వ్యక్తి కాదు, లేదా ఒక రాజకీయవేత్త కాదు, లేకపోతే ఇంకెవరో సంఘ సంస్కర్తలు కాదు. ఎవరండి వీళ్ళు? ఎవరు చేస్తారు మనకు సహాయం చెప్పండి? ఆయన భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే మనకు సహాయము కలుగుచున్నది. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఏమంటే సహాయం కొరకు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. అయితే అసలు నిజమైన సహాయం చేసేది ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువే. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటే భూమి ఆకాశములను సృజించిన యెహోవా వలనే మనకు సహాయము కలుగుతుంది. రెండో మాటగా మనం చూస్తున్నాం. అందుకే పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, నువ్వు భయపడకు, నేను నీకు సహాయము చేయుచున్నాను. ఎంత గొప్ప దేవుడండి ఆయన, ఎంత మంచి వాగ్దానం. కొన్నిసార్లు మనకు ప్రతికూల పరిస్థితులు రాగానే, అనారోగ్యాలు రాగానే, ఏమండి కొన్ని మరి మనకి మనం అనుకున్నవి జరగకపోయినప్పుడు, లేదంటే పరిస్థితులు కొంచెం చేజారిపోయినప్పుడు మనం చాలా భయపడతాం. అయితే అలాంటి భయపడుతున్న వారికి ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీకు సహాయం చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి ఆయన సహాయం మనకి ఎంత గొప్పది. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన రెండో మాటగా మనకు సహాయం చేస్తున్నాడు. సహాయం చేసిన దేవుడు మన జీవితాలని బలపరుస్తాడు, మనల్ని ఈ లోకంలో నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎవరంటే బలహీనులు కాదు, ప్రభు నమ్ముకున్న బిడ్డలు ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు. ఎవరండి వీళ్ళు?
దేవుని కొరకు రోషం కలిగి నిలబడే వ్యక్తులు, దేవునికి స్తోత్రం. అటువంటి స్థితిలోకి మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడండి. ఈ సాయంకాల సమయంలో ప్రియ సహోదరి, నేను నీకు సహాయం చేయుచున్నాను. ఏమండి, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. మూడో మాట చూద్దాం, చూడండి. ఆయన మొట్టమొదట కాపు చేస్తున్నాడు, రెండో మాట సహాయం చేస్తున్నాడు. ఇక మూడో మాట మనం చూసుకుందాం, చూడండి. మీకా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదవండి అమ్మా. మీకా గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం. సియోను కుమారి నీ శృంగం ఇనుపది గాను, చదవండి. నీ డెక్కలు ఇత్తడివి గాను, నీ డెక్కలు ఎత్తడివి గాను నేను చేయుచున్నాను. చూసారా, ఆయన ఎలా చేస్తారట? సియోను కుమారి, నీ యొక్క డెక్కలు ఎలా చేస్తాడు? ఎత్తడివిగాను ఎనపవిగాను చేయుచున్నాను. ఇప్పుడు అలా చేస్తే ఎలా ఉంటాయి డెక్కములు? అంటే పాదాలు. డెక్కములు అంటే ఏంటి చెప్పండి? మన పాదాలు ఎలా ఉండాలి? బలంగా ఉంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? తర్వాత చదువమ్మా. లేచి కళ్ళము త్రొక్కుము, అనేక జనములను నీవు అనగరొక్కుదువు. చాలు, చూసారా? లేచి కళ్ళమును త్రొక్కుము, అప్పుడు నువ్వు అనేక జనములను ఏం చేస్తావు? అనగద్రొక్కెదవు. దేవునికి స్తోత్రం. అర్థమైందా మీకండి? అంటే చూడండి, మన పాదాలను ఆయన బలపరిచినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? లేచి కళ్ళమును తొక్కడం అంటే శత్రువులను మనం ఏం చేస్తాం? అనగద్రొక్కుతాం. మరి శత్రువు ఎవరు? శత్రువు ఎవరు చెప్పండి? సాతాను. చెప్పండి, ఎవరు? మీ విరోధియగు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడండి. ఇప్పుడు అపవాదిని మనం ఏం చేయాలి చెప్పండి? నువ్వు అనగద్రొక్కుతున్నావా? కొంతమంది అనగద్రొక్కలేకపోతున్నారు. ఇంకా ఎలా ఉన్నారు చెప్పండి? వాళ్ళు సాతానికి దొరికిపోతున్నారు. దేవుని వాక్యం చెప్తుంది, సియోను కుమారి, నీ డెక్కములను ఎత్తడగా చేస్తున్నాను. చూడండి, గుర్రం బండ్లు ఎవరైనా చూసారా? గుర్రం బండ్లు ఆ పూర్వం దినాల్లో గుర్రం బండ్లు ఉండేవి. ఇప్పుడున్న గుర్రాలు కాదు. అప్పుడు గుర్రాలు ఎలా ఉండేవి అంటే కొంచెం చిన్నగా ఉండే, పొట్టిగా ఉండే. ఆ గుర్రాలకి ఏం చేసేవారంటే ఒక బండి కట్టి ఆ బండికి మరి చాలా లోడ్ వేసేవాళ్ళు. లోడ్ ఏంటంటే చూడండి, మరి ఈ యొక్క అరటిపళ్ళు గెలలో లేకపోతే కొన్ని సామాన్లన్నీ కూడా దాని మీద వేసేసి అది తీసుకుంటూ వచ్చేవారు అనమాట. అది వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఆ గుర్రం పరిగెడుతున్నప్పుడు ఎలా ఉండేది తెలుసా? టక్ 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 అని సౌండ్ వచ్చేది. ఇప్పుడు అనిపించేది ఏంటండి టక్ టక్ అని సౌండ్ వస్తుంది, అసలు ఏంటి అనుకుని ఒకరోజు ఎలాగన్నా చూద్దామని చెప్పి ఒకసారి బండి ఆగింది. ఒక చోర బండి ఆగితే అప్పుడు ఆ గుర్రం దగ్గరికి వెళ్ళాం. మేము వెళ్ళి మొత్తానికి ఆ గుర్రం కాలు ఎత్తేలా చేసాం. అంటే ఏదో విధంగా చేయాలి కదా. చూస్తే ఆ గుర్రం కాలు కింద ఏముందో తెలుసా? ఒక నాడా ఉంది. నాడా అంటారు తెలుసా దాన్ని? అంటే గుర్రం పాదానికి ఏం కొడతారో? నాడా కొడతారు. తెలుసా మీకు? ఎందుకంటే దాని పాదాలు అరిగిపోకుండా గట్టిగా ఉండడం కోసం. అర్థమైందా మీకండి? ఇప్పుడు ప్రభు కూడా ఏమంటున్నాడు చెప్పండి? సియోను కుమారి, నీ డెక్కములను నేనేం చేస్తాను? ఏమండి? ఇనుముతోనూ ఎత్తడితో చేయుచున్నాను. ఇప్పుడు చేసిన తర్వాత మనం ఎలా ఉండాలంటే, మన పాదాలు బలంగా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? నిలబడతాం, నడుస్తాం, పరిగెడతాం. పాదాలు బలహీనంగా ఉంటే ఏం చేస్తాం? ఎక్కడికి వెళ్ళాం. ఏమండి? నేను ఎక్కడికి రాలేను, ఎక్కడే కూర్చుంటానని ఏం చేస్తాం? ఎక్కడే కూర్చుంటాం. ఏమండి? బలహీనలు అయిపోయిన వాళ్ళని ఏమండి కొంచెం ఆ పైన 3వ ఫ్లోర్ ఎక్కి కొంచెం అవన్నీ తీసుకురండి ఎక్కడికి అన్నాం అనుకో, ఏంటి 3వ ఫ్లోర్ ఎక్కాలా, లిఫ్ట్ ఉందా అంటారు. లేదనుకో, మెట్లు అయితే నేను ఎక్కలేను అని చెప్పి అక్కడే కూర్చుంటారు. ఎందుకు చెప్పండి? ఆ లిఫ్ట్ సౌకర్యం ఉందనుకో ఎలా ఉంటుంది? చక్కగా వెళ్ళిపోవచ్చు. ఏమన్నా అవునా కదా? ఈరోజు చాలామంది వారి జీవితాల్లో ఏమంటే ఏంటంటే వాళ్ళు బలహీనులుగా ఉన్నారు కాబట్టే శత్రువైన సాతాన్ని ఏం చేయలేకపోతున్నారు? చెదగా త్రొక్కలేకపోతున్నారు. ఈ సాయంకాల సమయంలో ప్రియ సహోదరి, అందుకే మన డెక్కములను ఆయన ఏం చేస్తున్నాడట? బలపరుస్తున్నాడు. నువ్వు బలపరచబడ్డావా సహోదరి, సహోదరుడా? చూడండి, కొన్నిసార్లు మనం ప్రభువుని అంగీకరించాక మనకి ముందు ఉన్న స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి ఏంటి యేసు ప్రభువుని నమ్ముకున్నావా? ఏంటి చర్చికి వెళ్తున్నావా? సర్లే వెళ్తే వెళ్ళగానే ఈరోజు ఒక కొత్త పిక్చర్ రిలీజ్ అయింది, సినిమా టికెట్లు వచ్చాయి, ఈరోజు వెళ్ళొచ్చేద్దాం రా సినిమాకి అంటారన్నమాట. మన దగ్గరకు వచ్చి ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు అడుగుతారు. అప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళకి? ఫోన్లే అండి పాపం ఆయన తీసుకొచ్చాడు సినిమా టికెట్లు, పైగా ఆయనే తీసుకెళ్తానంటున్నాడు, వెళ్ళిపోతే పోలే అని చెప్పి వెళ్ళిపోయావనుకో, నువ్వేం చేయలేదు సాతాన్నే చెప్పండి, చెదక త్రొక్కలేకపోతున్నావు, దొరికిపోయావు. నువ్వేం చెప్పాలంటే నేను యేసు ప్రభువుని అంగీకరించానండి, అలాంటి సినిమాలు చూడను, మానేశాను, దయచేసి
నా దగ్గరికి రాకండి అని ఏం చేయాలి చెప్పండి? చెప్పాలి మనం. అది ఆయన అది మనం సాతాన్ని ఏం చేసినట్టు? అనగదొక్కినట్టు. కొంతమంది ఏం చేస్తారు? దొరికిపోతూ ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చేమంటారంటే, ఏమా ఖాళీగా కూర్చునే బదులు ఆ ఇంట్లో టీవీ ఉన్నప్పుడు ఆ టీవీలో సీరియల్ చూడొచ్చు కదమ్మా. ఏమంటే ఆ టీవీలో సీరియల్ చూసి బోరు కొట్టేస్తుందండి. అలా బోరు కొడితే జబర్దస్తి చూడమ్మా, అందులో ఏముంటాయి? మంచిగా ఏంటి చక్కగా మీరు నవ్వుకోవచ్చు. ఏమండి నువ్వు అలాంటివన్నీ చూస్తున్నావా? ఏమండి మరి ఆ సినిమాలు చూస్తున్నావా? అవి చూస్తున్నావంటే నువ్వేం చేయట్లేదు, నీ కాళ్ళు ఇంకా ఏం చేయబడలేదు? బలపరచబడలేదు. ప్రభువు నీ కాళ్ళను బలపరిచి అనగదొక్కమని చెప్తుంటే నువ్వేం చేస్తున్నావు? వాటిని చేయకుండా నువ్వేం చేస్తున్నావు? లోకానుసారంగా జీవిస్తున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఏమంటే నేను రక్షణ పొందిన తర్వాత, నేను రక్షణ పొందకముందు అయితే మరి చాలా అలవాట్లు నాకు ఉండే. ధూమపానం, మద్యపానం, రకరకాల అలవాట్లు, స్నేహితులు ఉండేవాళ్ళు. అప్పుడు నేను ప్రభువుని అంగీకరించిన తర్వాత వాళ్ళందరితో నేను స్నేహం మానేశాను. మానేసిన తర్వాత ఒకసారి వాళ్ళు నా దగ్గరికి వచ్చి అన్నారు, రే బర్త్డే ఉందిరా ఒకటి, రావాలి నువ్వు అన్నారు. బాబు నేను రాను, బర్త్డేలు అలాంటివి రావట్లేదు, నేను ప్రభువుని తెలుసుకున్నాను, ఆయన మార్గంలో జీవిస్తున్నాను, రానంటే. అబ్బాయి కుదరదు, రావాలి. అక్కడ మనోళ్ళు అన్ని ఏర్పాట్లు చేశారు, అక్కడ పైన బిల్డింగ్ పైన ఒక ఏర్పాటు చేశారు, రావాలి నువ్వు అంటే. అలాంటివి నేను మానేశాను, నేను రానని చెప్పి ఖచ్చితంగా చెప్పాను. నేను వెళ్ళలేదండి. దేవునికి స్తోత్రం. ఇంకా తర్వాత వాళ్ళు నా దగ్గర రావడం మానేశారు. ఏమంటే ఎందుకో తెలుసా? వీడు చెప్పినా రావడు కాబట్టి ఇంక వెళ్ళడం అనవసరం. ఇప్పుడు నా స్నేహితులు, నా ఫ్రెండ్స్ ఎవరంటే, ఏమంటే నా శ్రేయోభిలాషులు ఎవరంటే దేవుని మెట్లే, ప్రభు సేవకులతో, దేవుని విశ్వాసులతో, వాళ్ళతోటే స్నేహం. చెప్పండి, నువ్వేమన్నా జయించగలుగుతున్నావా? సాతాను చెదగదొక్కగలుగుతున్నావా? కొంతమంది ఏం చేయట్లేదు చెప్పండి, చెదగదొక్కట్లేదు వాళ్ళ జీవితాల్లో. ప్రభు కొరకు నిలబడినప్పుడు ఆయన గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు. మరి గతించిన వారంలో ప్రభు కృపను బట్టి నేను నెల్లూరు వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు. అక్కడ మరి గుడ్ ఫ్రైడే సర్వీస్లో వాడబడ్డానికి ప్రభు సహాయం చేశారు. అలాగే ఈస్టర్ సండే కూడా నాకు దేవుడు గొప్ప కార్యం చేశాడు, అక్కడ నేను వాడబడ్డాను. ఏమండి మరి వాళ్ళు అసలు ఎలా చూశారంటే, ఒక మాటలో చెప్పాలంటే, నేను ఒక గెస్ట్ స్పీకర్గా నన్ను చూశారండి వాళ్ళు. దేవుని స్తోత్రం. ఏమండి నాకు ఒక రూమ్ ఇచ్చారు. ఏమండి మరి ఒక హోటల్ రూమ్ ఇచ్చారు నాకు. ఆ రూమ్లో ఉండటం అన్నీ కూడా వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ఆ సదుపాయాలు చూసినప్పుడు నాకు అనిపించింది, నేను రూమ్లోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినప్పుడు అన్నాను, ప్రభువా ఇలాంటి వాటికి నేను అర్హత లేనివాడిని, యోగ్యుడను కాదు. మీరు ఇచ్చిన ఈ యొక్క ఆధిక్యత ఎంత గొప్పది ప్రభు, ఇది కేవలం నీ వల్లే అని చెప్పి నేను ప్రభుని స్తుతించాను. దేవుని స్తోత్రం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు ఆయన కొరకు మనం నిలబడితే ఆయన మనలను ఘనపరుస్తాడు, ఆయన మనల్ని హెచ్చిస్తాడు. ఏమండి ఆ బ్రదరు బ్యాంకులో, హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఆయన మేనేజరు. ఆయన దగ్గర ఒక 30 మంది ఎంతమంది ఉంటారట. అండ్ ఆయన కింద పనిచేసేవాడు. అయితే ఆయన నా బ్యాగ్ పట్టుకున్నాడు. ఆయన ఏమంటే బస్సు దిగబెడతానికి ఆయన నా గురించి వచ్చాడు. ఆయన బ్లెస్సీ గారు బావగారు. వెళ్ళేటప్పుడు కూడా నేను ఫోన్ చేస్తే, ఏమన్నా నెల్లూరులో నేను దిగినప్పుడు అక్కడికి వచ్చి కారు వేసుకుని వచ్చి నన్ను తీసుకెళ్ళారు. ఆయన రూమ్లో నన్ను అక్కడ పెట్టి, నా బ్యాగ్ అన్ని పెట్టి అప్పుడు వెళ్ళారు ఆయన ఉదయం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఘనపరచడం మొదలు పెడితే, ఏమండి బలహీనులైన వారిని కూడా ఆయన ఏం చేయగలడంటే ఘనపరచగలడు. దేవునికి స్తోత్రం. ఏమండి ఇంకా ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరు. ఈరోజు నువ్వు గమనిస్తున్నావు ప్రియ సహోదరి, నువ్వు ప్రభు కొరకు నిలబడితే నిన్ను ఘనపరుస్తాడు. ఆయన నిన్ను ఆ విధంగా హెచ్చిస్తాడు. చలపతిరావు గారు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు చూడండి. వారు అప్పుడప్పుడు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో పాటలు పాడుతూ ఉంటారు. మెయిన్ చర్చిలో పాడుతున్నప్పుడు కొంతమంది వేరే ఊరు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటారట, ఏమండి మీరు జాన్ వెస్లీ గారు చర్చ్ కదండి, పాటలు పాడతారు కదా, మేము చూసేవాడిని అంటారు. దేవునికి స్తోత్రం. అంటే ఏంటది? అది కూడా ఘనతే. ఏమండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు చేతిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారు చెప్పండి? ఘనపరుస్తారు. మనుషులు గుర్తించకపోవచ్చు, కానీ ఎవరు గుర్తిస్తున్నారు మనం చెప్పండి? ప్రభు మన ప్రయాస, లేదంటే మనం ఏ విధంగా దేవుని కొరకు నిలబడుతున్నామో ఆయనకి తెలుసండి. అందుకే ఈ సాయంకాల సమయంలో ప్రియ సహోదరి, మన డెక్కములను ఆయన ఏం చేస్తాడట? బలపరిచిన తర్వాత వాటితో మనం ఏం చేయాలంటే, అపవాదిని, మనము శత్రువును ఏం చేయాలి చెప్పండి? త్రొక్కాలి. చూడండి రోమపత్రిక 16వ అధ్యాయం. రోమపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చదవండి. రోమపత్రిక 16:20 చదవండి. తీసారా? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించు. చదవండి.
ఆ. రోమాపత్రిక 16:20 అండి. సమాధానకర్తయగు దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించు. దేవునికి స్తోత్రం. చూసారా, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద ఏం చేస్తాడు? శీఘ్రముగా చితక త్రొక్కించును. దేవునికి స్తోత్రం. చూసారా, యేసు ప్రభువారు ఆయన సాతాను తలను సిలువలో ఏం చేశాడు చెప్పండి? సిలువలో ఆయన సాతాను తలను చెదకొట్టాడు. అయితే ఇప్పుడు మనకు కూడా దేవుడు ఏ ఆధిక్యత ఇస్తున్నాడు? సమాధానకర్తయగు దేవుడు మీ కాళ్ళ కింద సాతానును చెదగ త్రొక్కించును. దేవునికి స్తోత్రం. నువ్వు చెదగ త్రొక్కుతున్నావా, లేదా వాడికి దొరికిపోతున్నావా? ఏమంటే సమాజంలో, మనం చేస్తున్న ఉద్యోగంలో, లేకపోతే మనం చదువుతున్న కాలేజీలో, స్కూల్స్లో, ఎక్కడుంటే అక్కడ నీవు సాతాను ఏం చేయాలి చెప్పండి? అనగదొక్కే వ్యక్తిగా ఉండాలి తప్ప సాతానుకు దొరికిపోయే వ్యక్తిగా మనం ఉండటానికి వీల్లేదు. ఈ సాయంకాల సమయంలో ప్రియ సహోదరి, ఆయన మన కాళ్ళ క్రింద సాతాను చితగదొక్కిస్తాడు. ఉదాహరణకి చూడండి, మనం కూర్చుంటాం, మన ఇంట్లో కూర్చున్నామండి మన హాల్లో. ఈ లోపల మన హాల్లోకి ఒక విషసర్పం వస్తుంది. విషసర్పం లోపలికి ఎంటర్ అయిపోతుంది. అప్పుడు వెంటనే మనం చూసి, ఏమంటే పోన్లేండి, నోరు లేని జంతువు, అది ఎలాగోలా పోతలే, దాన్ని ఏం చేయకండి అంటారు ఎవరన్నా? ఏం చేస్తారు చెప్పండి? బాబు పాము వచ్చేస్తుందండి, ఏమండి కర్రలు పెట్టరండి, గొడవలు పెట్టరండి, ఏమండి గుణం పెట్టరండి, అది పెట్టరండి, ఇది పెట్టరండి, ఏం చేస్తారు? పెద్ద కేకలేసి అడావిడి చేసి చివరికి ఏం చేస్తారు? దాన్ని కొట్టి చంపే వరకు మనశ్శాంతి ఉండదు. ఎందుకో తెలుసా? అది ఎంతకే అది కాటేస్తే విషం ఎక్కి చచ్చిపోతామన్న భయం ఒకటి. రెండోది, దానికి విషం ఉన్నా లేకపోయినా మనం ఏమవుతాం చెప్పండి? భయపడిపోతాం. ఎందుకు? దాన్ని చంపకపోతే అది మనలను చంపుతుంది. అవునా కదా చెప్పండి? ఆ విషసర్పాన్ని మనం ఎందుకు చంపుతామంటే దాన్ని చంపకపోతే అది మనల్ని చంపుతుంది. సాతాను కూడా అంతే. నువ్వు సాతాను చితక త్రొక్కకపోతే వాడు మన జీవితాన్ని పతనం చేస్తాడు. మన కుటుంబాల్లో ఏమంటే విషాదాన్ని మిగులుస్తాడు. అందుకే మనం ఏం చేయాలి తెలుసా? సాతానును అనగద్రొక్కండి. సమాధానకర్తయగు దేవుడు ఏమండి సాతానును మీ కాళ్ళ క్రింద ఏం చేస్తాడట? చితక త్రొక్కించును. మరి నువ్వు త్రొక్కుతున్నావు ఆయన. అందుకే ఈ రాత్రికాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నారు. ఏంటో తెలుసా? నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆయన ఏం చేస్తాడు అంటే 3 విషయాలు చెప్పాను. మొట్టమొదట ఆయన కాపు చేస్తున్నాడు, మనల్ని కాపాడుతున్నాడు. రెండోది మనకు సహాయం చేస్తున్నాడు. మూడోది మన డెక్కములను ఏమంటే ఎత్తడవిగా ఇనపగా చేసి వాటి ద్వారా మన శత్రువును ఆయన అనగా సాతానును అనగద్రొక్కడానికి మనకి శక్తిని ఇస్తున్నాడు. ఇప్పుడు చూడండి, యెషయా గ్రంథంలోకి రండి. ఇందాక మనం చదివిన భాగంలోకి వచ్చేయండి. ఇక చివరి మాట చెప్పేసి నేను ముగించేస్తాను. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 43వ అధ్యాయం మనం 19వ వచనం చదివాం కదా. అందులో మాట ఏముందంటే, ఇప్పుడే అది మొలుచును, దాన్ని ఆలోచింపరా అన్నాడు. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు. అది చూసారా? దేవునికి స్తోత్రం. మన ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే అరణ్యంలో త్రోవ ఏం చేస్తాడో కలగజేస్తాడు. చూసారా? ఒకసారి మనం అరణ్యంలోకి వెళ్ళాం అనుకోండి, డీప్ ఫారెస్ట్లు ఉంటాయి కదా, అందులోకి మనం వెళ్ళాం అనుకో, మళ్ళీ వెనక్కి రాలేం. ఎందుకంటే అది ఎలా వెళ్తాం, వెళ్ళిపోతాం, కానీ మళ్ళీ వచ్చినప్పుడు రాలేం. అందరూ మారిపోతారు, తప్పిపోతారు. అక్కడ త్రోవలు తెలియదండి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ నీ జీవితం, నీ కుటుంబం అరణ్యములు అయిపోయిందేమో, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి ఏమో, అయితే ప్రభు అంటున్నారు అరణ్యములో త్రోవను కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఒక మార్గాన్ని ఆయన వేస్తాడండి. ఎడారి వంటి జీవితం అయిపోయింది నీ జీవితం. ఎడారి వంటి జీవితంలో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నదులను పారజేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఈ సాయంకాల సమయంలో ప్రియ సహోదరి, నీ యొక్క ఎడారి వంటి జీవితంలో ఆయన నదులను ప్రవహింపజేస్తాడు. నీ యొక్క ఎండిపోయిన స్థితిని ఆయన చిగురింపజేస్తాడు మరలా. ఎంత గొప్ప దేవుడండి ఆయన. అందుకే ఆయన అంటున్నాడు అరణ్యములో త్రోవ కలగజేస్తాడంట, ఎడారుల్లో నదులను ప్రవహింపజేయును. ఎంత గొప్ప దేవుడండి, ఎంత మంచి దేవుడు ఆయన. ఈరోజు ఒకవేళ నీ జీవితం కూడా అరణ్యం వల్ల అయిపోయిందేమో, ఎడారి వంటి అనుభవంలో ఉన్నవేమో నీవు. నీ జీవితంలో ఆయన ఎడారిలో ఆయన ఏం చేస్తాడు? నదులను పారజేస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు ఎదురుగా ఎర్ర సముద్రం ఉంటే ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేశాడు. దేవునికి స్తోత్రం.
ఏమండి, ఆరిన నేలలో వారిని ఏం చేశాడు? నడిపించాడు. అన్ని లక్షల మంది ప్రజలను నడిపించేశాడండి దేవుడు. ఆయన త్రోవ వేశాడు, ఒక మార్గం వేశాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నీ కొరకు నా కొరకు ఆయన ఒక మార్గం వేశాడు. ఆ మార్గమే పరలోకానికి ఒక మార్గాన్ని ఆయన వేశాడు. దేవునికి స్తోత్రం. నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నానన్నాడు. యేసు ప్రభు అనే మార్గంలోకి మనం వస్తే డైరెక్ట్ సరాసరి మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ఏమండి, హైవేలు మనం వెళ్తే ఏ హైవే ఎక్కితే ఆ చోటకి మనం వెళ్ళిపోతాం, అవును కదా? ఇటు మనం దివాన్ చెరువు రూట్కి కనుక మనం వెళ్ళామనుకోండి, లాలా చెరువు నుంచి, ఇప్పుడు ఆ రూట్ ఎక్కడికి వెళ్ళిపోద్ది? వైజాగ్ వెళ్ళడానికి, లేదంటే వైజాగ్ కావచ్చు, లేదంటే ఇటు మరి ఇంకా ఆ ప్రాంతాలన్నీ మనకు తెలుసు కదా, అటు మనం ఎటన్నా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళిన వెంటనే మనకు అర్థమైపోద్ది ఏంటంటే ఇది వైజాగ్ హైవే. ఏమండి, ఇటు మనం 4th బ్రిడ్జ్ ఎక్కామనుకోండి, ఇది ఏంటి చెప్పండి? విజయవాడ వైపు. ఈ రోడ్డు పట్టుకుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? విజయవాడ వెళ్ళిపోతాం, గుంటూరు వెళ్ళిపోతాం. ఏమండి, ఇలా మనం ఎంత దూరం అన్నా వెళ్ళిపోవచ్చు, చెన్నై వరకు వెళ్ళిపోవచ్చు, అవునా కదా? ఏమండి, నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ మార్గాలు పట్టుకుంటే మనం గమ్యస్థానానికి, మనం వెళ్ళవలసిన ప్రాంతాలకు వెళ్తాం. కానీ నేను అంటాను, అసలు యేసు అనే మార్గంలోకి వస్తే మన గమ్యస్థానం ఎక్కడికంటే పరలోకం. దేవునికి స్తోత్రం. పరలోక రాజ్యానికి ఆయన మనలను నడిపిస్తారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అందుకే నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నీ జీవితంలో దాని గురించి ఆలోచన చేస్తున్నానయ్యా. ఇప్పుడే మొలుచునన్నావు కదా ప్రభా, నా పట్ల జరిగించు నాయన, నా కుటుంబం పట్ల జరిగించు, నా వ్యక్తిగత జీవితంలో జరిగించు నాయన అని మనం అడిగితే ప్రభు తప్పకుండా మన జీవితంలో కార్యాలు ఆయన చేసే దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన అందరికీ తారతమ్యం లేదు. ఎవరికైనా, ఏ దేశస్తులైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతం వారైనా, ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేయగలడు చెప్పండి? చేయగలడు. అందుకే ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి, నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. ఆయన చేసే కార్యం ఎంత గొప్పదో ఒక్కసారి మనం ఆలోచించేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువా నా పట్ల ఈ కార్యం జరిగించండి అయ్యా, నన్ను బలపరచండి అయ్యా అని ప్రతి ఒక్కరూ మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి అందరూ. హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అరణ్యములో త్రోవలు వేయవాడవు అయా నాయనా ప్రభా. నేను ఎడారిలో నదులు పారజేయవాడవు ప్రభా. నాయనా ప్రభా, మా జీవితంలో నూతన కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేసి కోల్పోయిన దాన్ని రెట్టింపు చేయగలిగినటువంటి దేవుడు. అవును ప్రభా, మాకు తోడుగా ఉన్నటువంటి దేవుడు అయా, మాకు కాపుదలగా ఉన్నటువంటి దేవుడు, భద్రతనిచ్చినటువంటి దేవుడు అయా ప్రభా. ఎన్నో ఇబ్బందుల్లో, ఇరుకుల్లో లేవనెత్తినటువంటి దేవుడు అయా ప్రభా. నాయన అన్ని విషయాల్లో తోడుగుండి మమ్మల్ని నాయన మేము నడుచుచున్నప్పుడు మా పాదాలను బలపరిచేటటువంటి దేవుడు అయా ప్రభా. నాయన మా చేతులకు యుద్ధము నాయన సాతానుపై నాయన మా కాళ్ళను నలగదొక్కి ప్రభా యుద్ధము చేయటటువంటి నేర్పరితనాన్ని నేర్పినటువంటి గొప్ప దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా నాయన ఈ వాక్యం ద్వారా విన్నటువంటి బిడ్డలందరినీ నాయన వారి హృదయాలను తెరిచి అయా ప్రభా నీ మాటల ద్వారా నాయన ఎంతగానో ప్రభా నాయన ప్రభావితం చేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన ఈ బిడ్డలందరినీ దర్శించావు ప్రభా, నీ మాట ద్వారా నాయన దర్శించావు ప్రభా. నాయన నీ ఆత్మను కుమ్మరించినందుకు నీకు వందనాలు ప్రభా. నాయన వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా నన్ను, మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నిష్ఠాన్ని దీవించండి నాయన. శైలజకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, నిష్ఠకు ఉద్యోగ విషయంలో సహాయం చేయండి ప్రభా నాయన. అలాగే నాయన అక్కడ ఎగ్జామ్స్ విషయాలు తోడుగా ఉండండి నాయన. ఆశని రిజల్ట్ రాబోతుంది ప్రభా, రిజల్ట్లో ఫస్ట్ క్లాస్ వచ్చేటి సహాయం చేయండి ప్రభా నాయన. అన్ని విషయాల్లో బిడ్డలు తోడుగా ఉండి, నిష్ఠకి నాయన ప్రాజెక్ట్ వర్క్లో తోడుగా ఉండండి నాయన. అలాగే సౌమిక నాయన థర్డ్ ఇయర్ నాయన మెడిసిన్ చేస్తున్నప్పుడు అయా ప్రభా నాయన అక్కడ కాలేజీకి వెళ్తుండగా తోడుగా ఉండండి ప్రభా నాయన. అన్ని విషయాల్లో ప్రభా అన్ని సమకూర్చి జరిగించమని అడుగుతున్నాం. రామ్మోహన్ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా. సింధూరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. అక్కకు ఆరోగ్యాన్ని, బుచ్చిబాబు వివాహ విషయంలో సహాయం చేయండి అయా. మా కుటుంబ సభ్యులను దీవించండి. అభిషేక్ బాబుకి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభా నాయన. హైదరాబాద్ వెళ్తున్నప్పుడు నాయన బిడ్డ తోడుగా ఉండండి ప్రభా. మాకు హైదరాబాద్ ప్రయాణం ఉంది ప్రభా. ఆ సమయాల్లో నాయన ప్రయాణానికి తోడే ఉండండి ప్రభా. నాయన బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. అలాగే నాయన మంచి రిపోర్ట్లు తిరిగి వచ్చేది సహాయం చేయండి అయా. నీ సాక్షులుగా నిలబెట్టావు అయా. ఎన్నో ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ప్రభా నాయన ఉన్నప్పుడు నాయన నేనున్నానని
గొప్ప హస్తాన్ని మాపై చాపి ప్రభా మా గాయాలను కట్టినటువంటి గొప్ప దేవుడు, మమ్మల్ని లేవనెత్తినటువంటి దేవుడు ప్రభా, మా కుటుంబాన్ని భద్రపరచండి, తోడుగా ఉంచండి. అలాగే నాయన ప్రియ సహోదరునైనా నూతనంగా ప్రభా వచ్చి ఉన్నారు ప్రభా, వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. నాయన బ్రదర్ని దీవించండి, సిస్టర్ గారిని దీవించండి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి ప్రభా. నాయన వారి వ్యాపార విషయాల్లో సహాయం చేయండి, సహోదరుడు ఉద్యోగ విషయాల్లో సహాయం చేయండి. నాయన సహోదరు నాయన ఉద్యోగ విషయంలో తోడుగా ఉండండి ప్రభా. నాయన అన్ని విషయాల్లోనూ వారి కుటుంబానికి కావాల్సినటువంటి అవసరతలు తీర్చండి ప్రభా. నాయన వారు ఏ అయితే తలపెడుతున్నారో అవన్నీ కూడా నెరవేర్చండి ప్రభా. అన్ని విషయాలు తోడుగా ఉండండి అయా, నీ ఆత్మతో నింపండి ప్రభా. నాయన ప్రభా, నాయన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి. మైక్ శబ్దం ద్వారా విన్నటువంటి నాయన ఈ ప్రాంతాన్ని దర్శించండి ప్రభా. వారి కుటుంబాల అద్భుతాలు చేయండి. అలాగే ప్రభా నాయన ప్రభు ఈ లైవ్ ద్వారా నాయన చూస్తున్నటువంటి నాయన ప్రభు ప్రతి కుటుంబంలో, అలాగే మా సహోదరు నాయన శారదక్కను చేసక్కని దీవించండి, మాధవిని దీవించండి. నాయన అన్నయ్య వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా. నాయన బాబీని దీవించండి. నాయన మా కుటుంబాలు నాయన ఎవరైతే ఉన్నారో ప్రభు వారందరూ ప్రభా నాయన నిన్ను మొక్కేటట్టు నాయన అంగీకరించేట్టు సహాయం చేయండి. అనేకులను మార్చమని అడుగుతున్నా అయా. అలాగే నాయన జాన్ వెస్లీ గారిని దీవించండి. అనేక ప్రాంతాల్లో అనేక దేశాలు వెళుతున్నప్పుడు వారికి తోడుగా ఉండండి అయా ప్రభా. చెన్నైలో నాయన మొట్టమొదటిసారిగా ప్రభా క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నాయన ఈరోజు నాయన ప్రారంభించారు ప్రభా. నాయన అనేకులను ప్రభా ఆ ప్రాంతానికి తీసుకొచ్చి ప్రభా నీ స్వార్థను ప్రకటించేటటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు ప్రభా. నాయన అలాగే మచిలీపట్నంలో, నెల్లూరులో ప్రభా, నాయన కొవ్వూరులో నాయన, అలాగే అనేక ప్రాంతాల్లో నాయన బ్రాంచ్లు ఏర్పడినాయి ప్రభా. బ్రాంచ్లకు వెళ్తున్నప్పుడు నాయన సహోదరులను దీవించండి. నాయన నీ వాక్కును చెప్పడానికి వెళ్తున్నటువంటి నాయన ప్రియ బిడ్డను ఆశీర్వదించి దీవించండి ప్రభా. మా ఆత్మీయ తండ్రి గారిని, తల్లి గారిని దీవించండి నాయన. అలాగే పాల్ గారిని దీవించండి నాయన. విజయవాడలో జరుగుతున్నటువంటి పరిచర్య నాయన క్రైస్ట్ టెంపుల్ని ఆశీర్వదించండి, దీవించండి. నిత్యశిష్టను దీవించండి. హైదరాబాద్లో పరిచర్య బెరాక మినిస్ట్రీస్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన అన్ని విషయాల్లో నాయన వారికి ఇచ్చినట్టు కుటుంబాన్ని నాయన వారి బిడ్డలను బట్టి బిడ్డలను బట్టి అందరినీ నాయన తోడుగా ఉండండి ప్రభా. అలాగే నాయన వెస్లీ బాయ్స్ని దీవించండి నాయన. పరిచర్యలో నాయన అనేక ఇబ్బందులు నాయన ఉన్నాయి ప్రభా, అవన్నీ తీర్చమని అడుగుతున్నా ప్రభా. మెడికల్ రిహాబిలిటేషన్ కంప్లీట్ అయ్యేటట్టు అయా ప్రభా. నాయన తండ్రి నాయన అన్ని విషయాల్లో తోడుగా ఉండండి ప్రభా. అనేక ప్రణాళికలు మా దైవజనులు కలిగి ఉన్నారు ప్రభా. వాటన్నిటిని సమకూర్చమని అడుగుతున్నా. వారి ప్రయాణాల్లో నాయన క్షేమాన్ని ఇమ్మని అడుగుతున్నాను ప్రభా. అలాగే నాయన ఈరోజు వాక్యం అందించినటువంటి ప్రియ సహోదరులు నాయన ప్రసాద్ పాస్టర్ గారిని దీవించండి, ఆశీర్వదించండి అయా. అనేక ప్రాంతాల్లో అయా ప్రభా నీ వాక్కును నాయన సహోదరు ప్రభా అనేకులు అంగీకరించి ప్రభా అనేక ప్రాంతాల్లో అయా నా వాడబడుతున్నందుకు వందనాలు ప్రభా. ఇంకా ప్రాంతాల్లో నాయన తిరిగి నాయన నీ స్వార్థ ప్రకటించేటటువంటి గొప్ప శక్తినిచ్చావు, బలాన్ని ఇచ్చావు అయా. వారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి వందనాలు. అవును ప్రభా. నాయన యాక్సిడెంట్లో ప్రభా నాయన వారిని ఎంతగానో కాపాడావు ప్రభా. నాయన అలాగే అనేక ప్రాంతాలు వెళ్తున్నప్పుడు మీరు తోడుగా ఉండండి, క్షేమాన్ని ఇవ్వండి. వారికి ఇచ్చిన ఇరువురు బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. సిస్టర్ గారిని దీవించండి ప్రభా. నాయన వారి అవసరతను తీర్చండి ప్రభా. నేను మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకా ఆయన బహుబలంగా అనేక ప్రాంతాల్లో సేవ చేసేటట్టు సహోదరుని దీవించండి. అన్ని విషయాల్లో తోడుగుండమని అయా ప్రభా. మొదటి నుంచి చివరి వరకు నాయన ఈ కార్యక్రమాన్ని నాయన మీరే నాయన తోడుగా ఉన్నారు ప్రభా. మమ్మల్ని అందరూ నడిపించిన విధానానికి వందనాలు ప్రభా. నాయన నిశ్చితమైతే నాయన మరలాతి వారం నాయన ప్రతి ఒక్కరము అయా మేము ఇక్కడ కూడుకొని అయా నిన్ను ఆరాధించడానికి కుటుంబాలుగా వచ్చి నీ సన్నిధానంలో ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను గణపరచడానికి ప్రతి ఒక్కరిని నాయన సిద్ధపరచమని నాయన అన్ని విషయాల్లో తోడుగుండమని. మా ఉద్యోగాల్లో, చదువుల్లో, అన్ని విషయాల్లో తోడుగా, ప్రయాణాల్లో తోడుగుండమని అయా. నిరంతరం మమ్మల్ని నాయన కాపాడమని అయా. మమ్మల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అనే ప్రభా విశ్వాసం కలిగినటువంటి నేను గొప్ప దేవుడు ప్రభా. నేను అటు రీతిగా మమ్మల్ని అందరినీ కాపాడమని తోడుగుండమని నజరేయుడు అనే నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనిచ్చే అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము అలాగే చలపతిరావు గారి కుటుంబానికి తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడండి.
సాక్ష్యం ఏంటంటే మా మా మావయ్య గారు చనిపోయారు రీసెంట్గా. మేము అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఫుడ్ ఎఫెక్ట్ అయిందండి నాకు. ఫుడ్ ఇన్ఫెక్షన్ అన్నారు. డాక్టర్ గారు టెస్ట్లు అన్నీ చేశారు. ఫుడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది అని చెప్పారు. మెడిసిన్స్ ఇచ్చారండి. మోషన్స్ నాకేమో 102 ఫీవర్ అయినా కంట్రోల్కి రాలేదండి. డాక్టర్ గారు కూడా తగ్గించలేదు. మళ్ళీ ఇంకా టెస్ట్లు అన్నారు. మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళటం జరిగింది. అక్కడ మేడం గారు అయితే హాస్పిటలైజేషన్ అవ్వాలన్నట్టుగా చెప్పారు. ఆ నైట్ నేనైతే ప్రేయర్ చేసుకున్నాను, ప్రభువా నాయన మెడిసిన్స్ ఇచ్చి ఇంటికి పంపించేలేసయ్యా, నేను నీ సాక్షి బిడ్డగా ఉంటాను. నాకు సండే చర్చ్కి వెళ్ళటం అంటే ఎప్పుడు మాను. నేను సండే చర్చ్లో ఉండాలేసయ్యా, మెడిసిన్స్తోనే నన్ను పంపించేయాలని నేను చాలా ప్రేయర్ చేసుకున్నాను. ఆవిడని అడిగాను, ఒకవేళ మెడిసిన్స్ ఇవ్వండి అని. మెడిసిన్స్తోనే తగ్గిపోయిందండి నాకు. ఇది దేవుడు చేసిన కార్యం అండి. దేవుడి చిన్ని సాక్ష్యం దేవుడు.